ఒకప్పుడు హిమాలయ పర్వతాల మధ్య కైలాస పర్వతంపై పరమశివుడు పార్వతీదేవితో కలిసి నివసించేవాడు. ఆయన కరుణా సముద్రుడు, భక్తులకు ఎల్లప్పుడూ ఆశ్రయమిచ్చే దేవుడు. ఒక గ్రామంలో చంద్రుడు అనే పేద బాలుడుండేవాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. రోజూ శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు కూర్చొని, ఓ శివయ్యా, నన్ను కాపాడు అని భక్తితో ప్రార్థించేవాడు. అతనికి పూలు, పాలు, నీళ్లు సమర్పించడానికి ఏమీ ఉండేవి కాదు. కాని తన మనస్సులోని ప్రేమతోనే శివుణ్ణి పూజించేవాడు. ఒకరోజు భారీ వర్షం కురిసింది. నది పొంగి గ్రామం మునిగిపోతున్నది. చంద్రుడు శివాలయానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శివలింగాన్ని కాపాడారని ప్రయత్నించాడు. నీళ్లు లోపలికి వస్తుండటంతో తన చిన్న శరీరంతోనే శివలింగాన్ని అడ్డంగా నిలబడి కాపాడాడు. అతని భక్తికి కరిగిపోయిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా